hands and welcome Jatin. రేయ్ ఏమైందిరా నీకు ఈ దిష్టి బొమ్మతో సరసలాడుకుంటున్నావు? ఇంకేంటిరా చేసేది, మనకంటూ లైఫ్లో ఏ అమ్మాయి లేదు. నువ్వేం టెన్షన్ తీసుకోవద్దురా, నా వెంటరా, నీకో మంచి అమ్మాయి సెట్ చేస్తా. రే అక్కడ ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుందిరా, నీకు మస్తు సెట్ అవుతుంది, వెళ్ళి ట్రై చేయి. ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు, ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు, వడ్డించ నువ్వు చాలు నాకు, పొత్తు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచిపువ్వతో చినమ్మ నాకు. ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు, వడ్డించ నువ్వు చాలు నాకు, పొత్తు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచిపువ్వతో చినమ్మ. జడ్జెస్, మన ఫైర్ బ్రాండ్ జతిన్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? విజయ్ బిన్ని మాస్టర్, మీ యాక్ట్ గురించి మాట్లాడాలంటే నాకు కొరియోగ్రఫీ బాగా నచ్చింది, అండ్ స్పెషల్లీ మీరు స్టిక్స్ తో చేసిన సీక్వెన్స్ బాగుంది. దెన్ ఆ పైకి క్లైమ్ చేసి కరెక్ట్ టైమింగ్ కి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ కంటిన్యూ చేశారు ఇద్దరు, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ అక్కడ పైన ఒక తై 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 అన్న లిరిక్ మీద స్టెప్ చేశారు, విచ్ ఇస్ వెరీ వెరీ క్యూట్. అక్కడి నుంచి జంప్ జతిన్, బ్యూటిఫుల్. అండ్ ఈవెన్ ద గర్ల్, ఒకసారి గర్ల్ కూడా రమ్మనండి. మీ ఇద్దరి ఎనర్జీ బాగుంది, ఇద్దరు ఒకే, అంటే జతిన్ ఎనర్జీ మ్యాచ్ చేయడం అంత ఈజీ కాదు, బట్ ఇద్దరు చేస్తున్నప్పుడు చూడాలనిపించింది, అంత బ్యూటిఫుల్గా అనిపించింది. వెరీ గుడ్, సూపర్. అండ్ జతిన్, ఆల్వేస్ ఇప్పుడు బాగా చేస్తావు, అండ్ మీ ఇద్దరి పేరు కూడా చాలా బాగుంది. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ విజయ్ బిన్ని మాస్టర్. రెజినా గారు, జతిన్
చాలా బాగా చేశారండి మీరు. సో గుడ్. ఐ లవ్ యువర్ కాస్ట్యూమ్స్ అండ్ సెటప్ అన్నీ చాలా బాగుంది. ఇప్పుడు అర్థమైంది వై షీ వాజ్ యువర్ పార్ట్నర్ ఫర్ దిస్. మీరిద్దరూ చాలా బాగా చేశారు, ఎస్పెషలీ ఆ స్టంట్స్ కానీ జంప్ చేశారు. ఆ తర్వాత షీ ఫెల్ బ్యాక్, దట్ వాస్ ఆల్సో వెరీ వెరీ గుడ్. చాహత్ కదా, చాహత్. వెరీ 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 నైస్. ద హోల్ కొరియోగ్రఫీ నాకు చాలా నచ్చింది. మీ ఎక్స్ప్రెషన్స్ అంటే ఇట్స్ జస్ట్ లైక్ వెన్ ఐ లుక్ ఎట్ ఇట్ ఐ ఫీల్ లైక్ డాన్సింగ్ అన్నమాట. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ రచన గారు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ జతిన్. థ్యాంక్ యూ. విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ వినాయక చవితి. చాహత్, మీరు పర్మిషన్ ఇస్తే ఆ. అన్షు ఈ ఫెస్టివల్ సందర్భంగా 2 విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. అమ్మో. అన్షు, ఇక్కడ ఉన్న మేల్ కంటెస్టెంట్లలో ఓకే, నీకు బాగా నచ్చిన కంటెస్టెంట్లు ఎవరు? అందరూ బానే ఉన్నారు. ఒకవేళ ఈ ఉన్న మేల్ కంటెస్టెంట్లు అందరూ ఒక రోజు వచ్చి నీకు ప్రపోజ్ చేస్తే నువ్వు ఎవరికి ఓకే చెప్తావు? అనగనగనగా కనులే కలగనగా నిజమై మెరుపల్లే వాలేగా రాజు అనుకుంటున్నాను. ఏయ్! నీ చూపుల దాడి చేసిందే ఈ కామెడీ. ఇంతమంది ఉండగా రాజుగాడే ఎందుకు అనుకుంటున్నావు? చాలా రీజన్స్ ఉన్నాయి, చెప్తాను. ఆ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫస్ట్ కాంపిటీషన్ తనతోనే కదా, ఓకే. సో తను చాలా స్వీట్ గా కాంపిటీషన్ అయిపోయిన తర్వాత కూడా లేదు మీరు బాగా చేశారని చెప్పి. ఓహో, చెప్పి పులిహోర కలిపాడు. పులిహోర ఎందుకు అనుకుంటారు, కైండ్నెస్ అనుకోవచ్చు కదా. వెయిట్ వాడి కైండ్నెస్ నేను బయటకు తీస్తాను, నువ్వు చెప్పు. ఆ. ఇప్పటి వరకు అయిన పర్ఫార్మెన్స్ అయిన తర్వాత కూడా వచ్చి అంటే బాగా చేస్తున్నారు అది ఇదని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారు. వాడు నిన్ను ఓదార్చట్లా, ఓ దారికి తెచ్చుకుంటున్నాడు. సెకండ్ వన్, డాన్స్ చాలా బాగా చేస్తాడు కాబట్టి Okay. నేను కూడా డాన్స్ నేర్చుకోవచ్చు తన దగ్గర. వాడు డాన్స్ బాగా చేస్తున్నాడు కాబట్టి నేర్చుకోవచ్చు. వీళ్ళిద్దరు బొకడాలా? ఓకే, డాన్స్ 2. ఓకే, థర్డ్ వన్, తను రీసెంట్ గా లవ్ ఫెయిల్యూర్ అయిందంట. Oh. సో నెక్స్ట్ వచ్చే అమ్మాయిని చీట్ చేయకుండా చాలా జెన్యున్ గా లవ్ చేస్తాడు కదా, సో అందుకని నేను తనని చూస్ చేసుకున్నా. ఒరే, ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి నాకు ఆల్రెడీ ఒకటి ఫెయిల్ అయింది, ఎలాగైనా నీ బాధ చెప్పి ఈ ఆనందాన్ని పొందుతున్నావు నువ్వు. నాకు ఇష్టమైన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. పద్ధతిగా ఉంటారు, బాగుంటారు. లాస్ట్ ఎపిసోడ్ అప్పుడు వచ్చి చెప్పాడు అనమాట, దిష్టి తీయించుకోండి చాలా బాగున్నారు అని. యాక్చువల్లీ నేను పోయినసారి శారీ కట్టుకున్నారు, అందరిలో బాగున్నారు అని చెప్పాను అన్న, అందుకే దిష్టి తీయించుకోండి అని చెప్పాను నేను. ఈ సీజన్ మీకుందరా? హూ ఆర్ యు మ్యాన్? ఏంటి ఏం కనిపెట్టబోతున్నావు? ఇంతకు ముందు 4-5 కనిపెట్టాను, తప్పిపోయిన వాళ్ళని. ఇక్కడైతే కెమిస్ట్రీ ల్యాబ్ లా ఉంది, బట్ ఇక్కడ ఏంటి ఏదో బల్బ్ ఉంది. అదే నేను కొత్తగా కనిపెట్టిన పరికరం. అక్కడ ఉన్న వాళ్ళలో ఒక పర్సన్ పిలిచి నేను ఒకసారి ఇలా అన్నానంటే ఆ పర్సన్ అద్దుకో అలాగ వచ్చేస్తుందా? ఫస్ట్ వెలుగు వస్తది, తర్వాత వాడి మొహంలో ఎరుపు వస్తుంది. చిన్న కథ కదిరిద్యా. ఇప్పుడు రాజు గురించి యంత్రం మొత్తం చెప్పబోతోంది. 1 2 3 స్టార్ట్. డీలో రాజుని అందరూ కింగు అంటుంటారు, కానీ ఈ కింగు మాత్రం కొంగు కనపడితే ఆగడం. ఇదేంద్రిద్యా. వీడిని అందరూ జెంటిల్మ్యాన్ అనుకుంటారు, కానీ వీడు జెంటిల్మ్యాన్ కాదు, ఫ్లాష్ మ్యాన్. ఎక్కడికి పడితే అక్కడికి ఫ్రైడ్ రైస్లు తీసుకెళ్తుంటాడు. మాకు ఎనర్జీ కావాలా, అది సరిపోవట్లేదు. ఈ అభి ఎన్నో సీజన్లు డీలో చేశాడు. ఇన్ని సీజన్ల నుండి అతను అభిగా ఎంత పేరు తెచ్చుకున్నాడో ఈ ఒక్క సీజన్ లో ఆది తమ్ముడిగా అంత పేరు తెచ్చుకున్నాడు.